లిక్కర్ స్కామ్ కేసులో పెద్దిరెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అదాన్ కంపెనీ నుంచి ₹1 పెద్దిరెడ్డి కంపెనీకి రాలేదని అంబటి అన్నారు. పెద్దిరెడ్డిపై కక్షతో లోకేష్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కేసుకు పెద్దిరెడ్డి కంపెనీలతో లింక్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎల్ఆర్ కంపెనీకి ₹5 కోట్ల జమ అయింది అని, ఇప్పుడు ఇది 2021లో జమ అయింది అని మాట. అసలు ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి ₹1 కూడా ట్రాన్స్ఫర్ కాని దాన్ని అద్భుతమైన కథ అల్లి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెద్దిరెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్ష కార్పణ్యాలు ఈ విధంగా లిక్కర్ కేసులో లేనిపోని అబద్దాలు చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఇటు ప్రజల్ని అటు న్యాయస్థానాల్ని వారు పడుతున్నటువంటి పాటలు అన్ని కాదని మనం చేస్తున్నాం. అసలు ఆదాని కంపెనీ నుంచి రాలేదండి, ఇంకో కంపెనీ నుంచి వస్తాయి. వస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి అప్పులు తీసుకోవడం మళ్ళీ చెల్లించడం జరుగుతూ ఉంది. ఒక కంపెనీ నుంచి ₹5 కోట్ల తీసుకున్నారు 2021లో. ఆ తర్వాత పే చేశారు. దీనికి లిక్కర్ స్కామ్ కి దీనికి సంబంధం ఏంటి? ఊరికినే బురద జల్లేటటువంటి కార్యక్రమాలు దురదృష్టవశాత్తు సాక్షాత్తు నారా లోకేష్ గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని కనిపెట్టాలని కూడా